యాగశాలకు చేరారు రామలక్ష్మణులు. విశ్వామిత్రుడు
బంగారు లేడి రూపంలో మారీచుడు అక్కడ కనబడ్డాడు. అది చూసిన సీత ఆ లేడిని తెచ్చిపెట్టమని అడిగింది. లక్ష్మణునికి ఆశ్రమ బాధ్యత అప్పగించి రాముడు వెళ్ళాడు. సీత లక్ష్మణ అనే ఆర్తనాదం విని సీత భయంతో విడిచిట్టుమన్నది. వెళ్ళనన్నాడు లక్ష్మణుడు. వెళ్ళకపోతే శపిస్తానన్నది. భయపడి గీత గీసి ఆ గీత దాటి యువలకు రావద్దని చెప్పి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. అంత రావణాసురుడు జంగమ వేషధారి అయి మాతా భిక్షాం దేహి, తల్లి భిక్షాం దేహి అంటూ వచ్చి ఎత్తి పిలిచాడు. సీత భిక్ష వేయబోయింది, స్వీకరించలేదు. గీత దాటి రమ్మన్నాడు, రాలేనన్నది. అయితే శపిస్తానన్నాడు. భయపడిన సీత గీత దాటింది. వెంటనే రావణాసురుడు నిజ స్వరూపంతో సీత మోక్షపోయింది. ఆ సీతను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణాసురుడు. సుగ్రీవ మైత్రితో జలదికి సేతులు కట్టిన రామచంద్రుడు వానర సేనతో రావణాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. తలలు తెగిపడుతుంటే రావణుడికి మళ్ళీ అతుక్కుపోతున్నాయి. అది గ్రహించిన విభీషణుడు రావణాసురుడి నాభిలో ఉన్నది ప్రాణం సంహరించమన్నాడు. నాభి వేసి కొట్టాడు బాణాన్ని. రావణుడు మృతుడయ్యాడు. అయోధ్యల సీతను వేంచేసివో రఘురామ, సీతను వేంచేసివో రఘురామ, సీతను వేంచేసివో రఘురామ. Hey,